హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ థెరపీ. మీరు ఎప్పుడైనా శరవణ భవన్లో రవ్వ కేసరి తిన్నారా? నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా ఖచ్చితంగా ఈ రవ్వ కేసరి కోసమే శరవణ భవన్ వెళ్ళేదాన్ని. ఇది మామూలు రవ్వ కేసరి కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే మీరు ఒకసారి దీన్ని తయారు చేసుకుని తింటే ఎప్పుడు చేసినా రవ్వ కేసరిని ఇలాగే చేసుకుంటారు నాలాగా. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 1/2 కప్పు నెయ్యిని వేస్తున్నాను. ఇందులోనే జీడిపప్పు, కిస్మిస్లు వేసి 1 కప్పు బొంబాయి రవ్వను కూడా వేసి వేపుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్లు, ఈ రవ్వ అన్నీ ఒకేసారి వేగాలి. జీడిపప్పులను ముందుగా వేయించి పెట్టుకోనవసరం లేదు. రవ్వను లో ఫ్లేమ్లోనే ఉంచి మాడిపోకుండా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. రవ్వను మనం ఎంత నిదానంగా వేయించుకుంటే కేసరి అంత రుచిగా వస్తుంది. చూడండి, రవ్వ బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 3 కప్పుల వేడి నీళ్లు పోస్తున్నాను. 1 కప్పు రవ్వకు 3 కప్పుల నీళ్లు పోసాను. చల్లనీళ్లు అస్సలు పోయకూడదు. రవ్వ ఉడికాక కేసరి తింటే నోట్లోనే చుట్టుకుంటుంది కాబట్టి బాగా మసలే నీళ్లు మాత్రమే పొయ్యాలి. రవ్వ ఉండలు కట్టకుండా ఇలా తిప్పుతూనే ఉండాలి. మొత్తం ఉడికాక చూడండి, ఇలా గట్టిగా అవుతుంది. రవ్వ ఉడికి ఇలా దగ్గరకు వచ్చాక ఇప్పుడు 1/2 కప్పుల షుగర్ను వేస్తున్నాను. నేను మైల్డ్ స్వీట్నే తింటాను, అందుకే 1/2 కప్పులు వేశాను. మీరు ఒకవేళ స్వీట్ తినేవాళ్ళైతే 1.5 కప్పుల వరకు షుగర్ వేసుకోండి. షుగర్ అంతా కరిగాక కొంచెం ఇలా వాటరీగా అవుతుంది, ఏం పర్లేదు. కొంచెం సేపు ఉడికించుకున్న తరువాత మళ్ళీ నార్మల్ టెక్స్చర్కి వచ్చేస్తుంది. రవ్వ అంతా బాగా ఉడికాక ఇప్పుడు ఇందులో కొంచెం ఆర్గానిక్ ఫుడ్ కలర్ని వేసి కలుపుకుంటున్నాను. అలాగే కొంచెం ఇలాచీ పొడి, ఇందాక మిగిలిన నెయ్యిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. నేను దీనికోసం మొత్తం 1/2 కప్ నెయ్యి వరకు వాడాను. కానీ శరవణ భవన్లో చేసే కేసరిలో నాకు ఇంకా కొంచెం నెయ్యి ఎక్కువే వేశారేమో అనిపించింది. కానీ టేస్ట్ మాత్రం సేమ్ టు సేమ్ అలాగే ఉంది. నిజంగా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. బాయ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.